బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులతో చర్చలకు లొంగిపోయిన మాజీ నక్సలైట్ వెళ్లడం కలకలం రేపుతోంది. లొంగిపోయిన ఓ మాజీ నక్సలైట్ ను భద్రతా బలగాలు శాంతి చర్చల కోసం అబూజ్మాడ్ అడవుల్లోకి పంపించాయి. శాంతి చర్చలకు వెళ్లే ముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో హెచ్ఎంటీవీకి చిక్కింది. అయితే రోజులు గడుస్తున్నా అతని జాడ మాత్రం కనబడడం లేదు. మాజీ నక్సలైట్ ను మావోయిస్టు అదుపులోకి తీసుకున్నారా లేక మళ్లీ దళంలో కలిసిపోయాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. सरकार नक्सलवाद की खात्मा के लिए पूरी जोर लगा दी है, इसलिए बस्तर में बहुत खून खराबा कर रही है। पर मैं नहीं चाहता कि नक्सलवाद खत्म हो, क्योंकि मैं हमेशा से ये चाहा कि नक्सली हिंसा खत्म हो। इसीलिए मैं सरकार और नक्सलियों के बीच शांति वार्ता के लिए एक बड़ी कोशिश करने जा रहा हूँ, जिसमें मैं सरकार और नक्सलियों को शांति वार्ता के लिए राजी कर सकूँ। इसके लिए मैं राज्य गृह मंत्री विजय शर्मा व बस्तर आईजी पी सुंदरराज से भी बात की है, पर सबने कहा कि ये इम्पॉसिबल है और ये तुम मत करो। पर मैं जानता हूँ कि मैं ये कर सकता हूँ। इसीलिए आज सबके मना करने के बावजूद भी मैं नक्सलियों से मुलाकात के लिए, जहाँ से मैं नक्सली संगठन छोड़ कर आया हूँ, उसी रास्ते से उसी क्षेत्र में अबूजमाड के क्षेत्र में कदम रखा हूँ। और मुझे पूरा उम्मीद है कि मैं ये कर पाऊँगा, क्योंकि मैं हमेशा से नक्सलवाद को बचाना चाहता हूँ, क्योंकि हमारी भूमि और हमारे समाज के लिए नक्सलवाद व्यवस्था ही सबसे बेस्ट है। सबको लगता है कि मेरी पुलिस की नौकरी की वजह से नक्सली मेरे जानी दुश्मन। బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులతో చర్చలకు లొంగిపోయినటువంటి మాజీ నక్సలైట్ వెళ్లడం కలకలం రేపుతోంది. లొంగిపోయిన ఓ మాజీ నక్సలైట్ ను భద్రతా బలగాలు శాంతి చర్చల కోసం అబూజ్మాడ్ అడవుల్లోకి పంపించాయి. శాంతి చర్చలకు వెళ్లే ముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో హెచ్ఎంటీవీకి చిక్కింది. అయితే రోజులు గడుస్తున్నా అతని జాడ మాత్రం లేదు. మాజీ నక్సలైట్ ను మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారా లేక మళ్లీ దళంలో కలిసిపోయాడా అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులతో చర్చలకు లొంగిపోయిన మాజీ నక్సలైట్ వెళ్లడం కలకలం రేపుతోంది. లొంగిపోయిన ఓ మాజీ నక్సలైట్ ను భద్రతా బలగాలు శాంతి చర్చల కోసం అబూజ్మాడ్ అడవుల్లోకి పంపించాయి. శాంతి చర్చలకు వెళ్లే ముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో హెచ్ఎంటీవీకి చిక్కింది. ఆన్ స్క్రీన్ రైట్ నౌ మనం ఆ వీడియోలో అతను మాట్లాడుతున్న విషయాలన్నీ వింటున్నాం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవి కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. రవి, ఏం జరుగుతోంది? ఈ సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటి మాజీ నక్సలైట్ ప్రస్తుతానికి ఎక్కడున్నాడు? అసలు పోలీసుల వెర్షన్ ఏంటి? రమణ బాబు, ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లో నక్సలైట్లకు మరియు ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చల కోసం ఒక గిరిజన యువకుడు అబూజ్మాడ్ అడవుల్లోకి వెళ్లాడు. ఒక వీడియోను కూడా అతను వెళ్తూ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. రక్తపాతానికి కారణం అవుతున్నటువంటి నక్సలిజం అంతం కావాలని ప్రభుత్వం పావులు కదుపుతుందంటూ, అయితే నక్సలిజం అంతం కావాలని కోరుకోవడం లేదంటూ హింస అంతం కావాలంటూ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ యువకుడు ఎవరు మరియు అతని ఎక్కడి నుంచి వచ్చాడు అనే దానిపై ఎటువంటి సమాచారం అందకపోయినప్పటికీ కూడా ఎంకే మురియా అనే ఐడితో ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో అప్లోడ్ అయింది. దాని స్క్రీన్ రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఈ వీడియో దాదాపు 1.5 నిమిషాలు ఉంది. వీడియోలో కనిపిస్తున్న యువకుడు తాను లొంగిపోయిన నక్సలైట్ అంటూ ప్రస్తుతం పోలీసుగా చెప్పుకుంటున్నాడు. భారీ ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇతను వెళ్లే ముందు హోంమంత్రి విజయ్ శర్మ, ఛత్తీస్గఢ్ కి సంబంధించిన హోంమంత్రి విజయ్ శర్మ బస్తర్ ఐజీ సుందరరాజన్ తో కూడా మాట్లాడినట్టుగా చెప్తున్నాడు. అయితే దానికి చర్చలకు సంబంధించి కూడా అతను ఎవరు పంపించారని దాని బట్టి క్లారిటీ రావట్లేదు. అయితే అతను ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులకు ఇప్పటికే సమాచారం అందింది. దీని మీద అసలు ఆ యువకుడు ఎక్కడికి వెళ్ళాడు, అతను మాజీ నక్సలైటా కాదా లేదా
చర్చల కోసం ఒక్కరిని ఎలా పంపారు అనేదానిపై ప్రశ్న అయితే తలెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు బస్తర్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల క్రితం ఏదైతే అమిత్ షా పర్యటన నేపథ్యంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, పెద్ద ఎత్తున దండకారణ్యం అంతా కూడా పోలీసులు చుట్టుముట్టిన నేపథ్యంలో ఈ వీడియో ఎక్కడ తీసుకున్నాడో, ఎలా తీసుకున్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు. ఇది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఐడి ఎక్కడుంది, ఈ ఐడి ప్రాంతానికి సంబంధించి నెట్వర్క్ ఉందా లేదా, ఎప్పుడు అప్లోడ్ చేశారన్నపై పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ రవి.